కాలేజీ రన్ చేయాలని పేదవాళ్ళందరికీ కూడా విద్యా వైద్యం చేస్తున్న ఈ కార్యక్రమంలో మీరందరూ దయచేసి విధిగా వచ్చి ఈ సంతకం చేసి ఈ యొక్క సపోర్ట్ నిలబడుతుంటే కోరుతున్నాం. మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వం రన్ చేయాలని ప్రైవేట్గా నా చెయ్యొద్దు అని వచ్చి ఈ సంతకం కోరుతున్నాం. ప్రభుత్వం ప్రైవేట్గా నడుపుతూ పేదవాళ్ళకి కూడా వైద్య విద్య కానీ వైద్యం కానీ కేవలం డాక్టర్ కానీ చేస్తున్న ఈ కార్యక్రమం ఎవరికి కూడా వైద్య విద్య దూరం చేసి గవర్నర్ గారికి ఇచ్చే కోటి సంతకాల శాఖ ఇది ప్రతి ఒక్కరి కోసం మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ తణుకు పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమం పేదలందరి కోసం మనందరి కోసం ఈ కార్యక్రమం. మీరందరూ విధిగా వచ్చి సంతకం చేయాల్సిందిగా కోరుతున్నాం. కోటి సంతకాల సేకరణ మీరు పెట్టే ప్రతి సంతకం కాగితం గవర్నర్ గారికి వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మన వైద్యం కోసం మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అమ్మా. కాలేజీలన్నీ కూడా గవర్నమెంట్ రన్ చేయాలని గుండె బతకాలని ఇల్లు కట్టించిండురా కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో అందరూ కూడా ఏ గ్రామంలో ఎదురొచ్చి సంతకాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మరి అరాచకాలు ఎక్కువైపోయింది. మరి అది అయిపోతే ఇవాళ ఆరోగ్యశ్రీ లేకుండా కూడా చేస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 7 రన్నింగ్లో ఉన్నాయి. ఈ రోజున ఉన్న 10 కూడా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. ఒక 5,000 కోట్లతో అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. మరి ఇప్పటివరకు రాష్ట్రం పుట్టాక ఇన్ని మెడికల్ కాలేజీలు తెచ్చింది ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి భారతదేశంలోనే దక్కుతుంది. అటువంటి మెడికల్ కాలేజీని ఇవాళ ప్రైవేటు పరం చేయాలని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేస్తున్నారు. ఇది ఏమైనా సరే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకూడదు, మరి ప్రభుత్వమే నడపాలనే ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి ఇవాళ ఇదే కనుక మెడికల్ కాలేజీలు ఉంటే పాలకొల్లో మన జిల్లాకు సంబంధించి మెడికల్ కాలేజీ కడుతున్నాం. అది కంప్లీట్ అయిందంటే అక్కడ మనకి అన్ని రకాల ఆపరేషన్స్ హార్ట్ కానీ లివర్ కానీ అన్ని ఏది కూడా రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అటువంటి ప్రైవేట్ పరం చేస్తే ఇవాళ ఏది కూడా అయ్యే పరిస్థితి ఉండదు అని ఇవాళ పెద్ద ఎత్తున కోటి సంతకాల కార్యక్రమం చేస్తున్నాం. అది ఏమాత్రం కూడా అవ్వకుండా చేయడానికే విశ్వ ప్రయత్నం చేస్తాం. ఆఖరికి కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం 10వ తారీఖున తణుకు నుంచి జిల్లాకు చెప్పే కార్యక్రమం. ఎందుకంటే మనకి 70,000 పైచులకు సంతకాల కార్యక్రమం అవుతుంది. 10వ తారీఖున జెండా ఊపి జిల్లాకి హ్యాండ్ఓవర్ చేసే కార్యక్రమం చేస్తాం. ఆ జిల్లా నుంచి 13వ తారీఖున జెండా ఊపి 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున మరి తాడేపల్లి జాయిన్ చేసే కార్యక్రమం చేస్తాం. 16వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఈ 3 డేట్లు కన్ఫర్మ్ అయినాయి. ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేసి మరి 9వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి 10వ తారీఖు పొద్దున్న జెండా ఊపే కార్యక్రమంలో ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొని దీని రూటు మరి ఇలాగా మన ఏల్పూర్ మేర్చి, రేణకి మేర్చి, మన గవర్నపాలెం మేర్చి, అలాగే కేసంద్రగట్టు మేర్చి, అత్తిని మేర్చి, పాలూరు మేర్చి, కొమ్మరు మేర్చి, యూడూరు మేర్చి ఇలా దేవారం మరి హెడ్ క్వార్టర్ చేర్చే కార్యక్రమం చేస్తాం. ఆ కార్యక్రమంలో మా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతున్నాం. ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దీని ద్వారా
మరి రాష్ట్రమే ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీ నడిపేలాగా చూడటంలో ఏ దానికైనా సరే పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మానుకుని ఏ కార్యక్రమం కూడా మేము చేయలేదు, ఏ పథకాలు కూడా కొనసాగిస్తలేదు. 2,66,000 కోట్లు అప్పు చేసేసారు. కేవలం 5,000 కోట్లతో మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవుతాయి. ఇటువంటి కార్యక్రమం కూడా చేయకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సర్ మరి టెక్నాలజీ సెంటర్ కట్టారో, మరి ఉద్దానం సెంటర్ కట్టారు, ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి చూస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ప్రభుత్వం తరఫునే నడిపేలా చూస్తామని ఇప్పుడు దాకా ఎన్నో సెంటర్లు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము చెప్పుకోలేకపోయాం. అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవలేకుండా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సంతకాల్లో ప్రజాస్పందన ఏ విధంగా ఉంది?